స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని సువర్ణ కిరీటం ఆభరణాలతో అలంకరించారు. ఇదే రోజు నుంచి ఈ నెల 19వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ దేవిశెట్టి జనార్దన వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక సేవలు పూజలు నిర్వహిస్తున్నట్టు ప్రధాన అర్చకులు రంగాచార్య స్వామి వివరించారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసినటువంటి శ్రీమతి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క క్రోధినామ సంవత్సర ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు ఈ రోజున ప్రారంభమై 19వ తారీఖు ఉదయం వరకు 10 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ దేదీప్యమానంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఉదయం సుమారుగా 3 గంటల నుంచి ధనుర్మాస సేవలు ప్రారంభమై 5 గంటల వరకు ధనుర్మాస సేవలు జరిగినాయి. విశేషమైనటువంటి అలంకరణలతో స్వామివారి రోజుకో అలంకారంతో స్వామివారు వేంచేసి ఉంటారు. స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో సుఖజీవనాన్ని గడపవలసిందిగా భక్తులకు విన్నపం చేస్తున్నాం.